హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ నమస్తే అండి. నేను వచ్చేసి మీ శ్రీ సత్యని. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకు ఆ సోమవతి అమావాస్య వస్తుంది కదా. సో ఈరోజు జూన్ 14 మొదలుకొని 14 మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాలకు మొదలుకొని 15వ తారీఖు అనగా సోమవారం రోజు 8 గంటల 23 నిమిషాలకు ముగుస్తుందండి. అయినా కానీ సోమవతి అమావాస్యను సోమవారం రోజు పంచాంగం ప్రకారం శాస్త్రవేత్తలు అయ్యగారులు అదే సూచించారు. సో మనం సోమవారం రోజు సోమవతి అమావాస్యను పూజలు చేసుకోవాలి. సో ఆ రోజు ఏం చేస్తారంటే మీరు ఆ పిండితో కానీ మట్టితో కానీ లేకపోతే ఐస్తో కానీ శివలింగాన్ని ఏర్పాటు చేసేసుకొని ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న టెంపుల్లో రావి చెట్టు దగ్గర కూర్చునేసి దాంతోపాటు నల్ల నువ్వులు అలాగే నువ్వుల నూనె ఒక బట్టి ప్రమిద వత్తులో తీసుకొని వెళ్ళండి. వాటర్ కూడా తీసుకొని వెళ్ళేసి అక్కడ కూర్చునేసి జలంతో అభిషేకం దీపాన్ని వెలిగించేసి జలంతోనూ నువ్వులతోనూ అభిషేకం చేసేసి 108 సార్లు ఓం నమ శివాయ అనేసి చాన్ చేయండి. అలాగే రావి చెట్టు కూడా 111 ప్రదక్షిణలు చేసేసి నీళ్లు పోయండి. మీకున్న కష్టాలన్నింటినీ తీర్చమని చెప్పండి. అలాగే కుదిరితే కనుక బూందీ లడ్డు లేకపోతే కొబ్బరి గోధుమ పిండి అలాగే నెయ్యి అన్ని నల్ల నువ్వులు మిక్స్ చేసేసి తీసుకెళ్ళి అక్కడెక్కడైతే రావు చెట్టు దగ్గరలో చీమలు ఉంటాయో అక్కడ చల్లేసేయండి. చూడండి, మీకు ఆ చీమలు ఎప్పుడైతే తింటాయో మీకున్న కష్టాలన్నీ పోయి మీకు కావాల్సినవన్నీ ఫ్లో అవుతాయండి. అంటే డబ్బు కానీ మనీ సంపద కానీ ఐశ్వర్యం కానీ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి సంతానం కాని వాళ్ళకి సంతానం అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా రేపు ఇంకో పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న రావి చెట్టును రేపు తాకండి, అలాగే బిల్వ చెట్టును తాకండి, అలాగే పారిజాత చెట్టును తాకండి. కుదిరితే ఈ 3 చెట్లను తాకండి. ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళ పైనుంచి కుంకుమను తీసేసుకొని యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి ఆ కుంకుమ తీసుకెళ్ళి పారిజాత చెట్టు ముద్దల్లో వేసేసి అమ్మ తల్లి లక్ష్మీదేవి ఇందులో నువ్వు కొలువై ఉన్నారు కాబట్టి నా ఇంట్లో ఉన్న ఈ అనారోగ్య సమస్యలన్నింటినీ విముక్తి చెందించమని చెప్పేసి అక్కడ కుంకుమ వేసేసి రండి. ఓకేనా? ఇలా 3 చెట్లను రేపు తాకండి. చాలా పవర్ఫుల్గా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ పవర్ఫుల్ డేని మీరు తప్పకుండా వినియోగించుకోండి. ఇంట్లో ఆ గొడవలు లేకుండా ఉండాలి, నెగిటివిటీ అనేది రావద్దు ఇంట్లోకి. అందరూ కామ్ గోయింగ్గా ఉండండి, సైలెంట్గా ఉండండి. ఎంత ఎక్కువ మౌనాన్ని పాటిస్తే అంత మంచిదండి రేపు. సో కంపల్సరీ రేపు మీరందరూ మౌనాన్ని పాటించండి. ఓకేనా? అందరికీ సోమవతి అమావాస్య శుభాకాంక్షలు. కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.